గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. సో జపాన్ రాజధాని టోక్యో ఓవైపు ఒలింపిక్స్ కు రెడీ అవుతుంటే మరోవైపు వరదలు మాత్రం బీభత్సం సృష్టిస్తున్నాయి. కాంటోకోషియో ప్రాంతంలో వరద బీభత్సం సృష్టిస్తుంది. భారీగా వర్షాలు పడుతున్నాయి. అయితే జపాన్ రాజధాని టోక్యోలో ప్రభుత్వం అక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ని విధించింది. అంటే కంటిన్యూస్ గా ఎమర్జెన్సీ సైరన్లు టోక్యోలో వినిపిస్తూనే ఉన్నాయి. భారీ వర్షాల దాటికి కొండ చర్యలు కూడా విరిగి పడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరద కష్టాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు ఇళ్లల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. సో ఒకసారి అక్కడ వరద సృష్టించే బీభత్సం ఎలా ఉందో ఒకసారి దృశ్యాలన్నీ బిగ్ టీవీ స్క్రీన్ పై చూద్దాం. విజువల్స్ అన్ని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అక్కడ వర్ష ప్రభావం కానీ వరదలు ఎంత బీభత్సం సృష్టిస్తున్నాయో, ప్రజల డైలీ లైఫ్ని ఎంతగా ఎఫెక్ట్ చేస్తున్నాయో విజువల్స్ చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ అత్యధికంగా 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. మరో 2 రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుందని కూడా ప్రభుత్వం హెచ్చరించింది. సుగినామి, నెరీమా, షిజుకు, హేగ్ ప్రాంతాల్లో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. అయితే కాలువలు అన్ని కూడా నదులుగా మారాయని చెప్పొచ్చు. అసలు రోడ్ల మీదలే నది కనిపిస్తున్న పరిస్థితి కూడా మనకి విజువల్స్లో క్లియర్గా అర్థమవుతుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలకు సెబు షింజుకు అనే రైల్వే స్టేషన్లో సీలింగ్ టైల్స్ కూడా విరిగిపడ్డాయి. అయితే దీంతో టోక్యో సర్కార్ కంప్లీట్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ విధించింది. కంటిన్యూస్గా ఎమర్జెన్సీ సైరన్లు మోగుతూనే ఉన్నాయి. భారీ వృక్షాలు కూడా కూలిపడిపోతున్నాయి. పౌరులను ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. వరదల కారణంగా నదుల నీటి మట్టాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇంకో 2 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అంటూ కూడా జపాన్ సర్కార్ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా విపత్తు నిర్వహణ అధికారులు చెప్తున్నారు. ఒకసారి జపాన్ గురించి మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుంటే, మీకు చాలా మందికి వాట్సాప్లో కూడా మీ ఫ్రెండ్స్ ద్వారా డిస్కస్ చేసే ఉంటుంటారు. జూలై 5న ఒక సునామీ వస్తుంది, అంటే సునామీ వస్తుంది, జపాన్ను ముంచెత్తబోతుంది అన్న ఒక ప్రచారం, ఒక రూమర్ అయితే విపరీతంగా సర్క్యులేట్ అయింది. అయితే ఇదంతా కూడా ఉత్తిగానే జరిగిపోతుంది అనేది కూడా ఉత్తిదే అంటూ కూడా తర్వాత తేలిపోయింది. తర్వాత విషయం. కానీ భారీ భూకంపం కానీ సునామీ కానీ సంభవించలేదు. కొన్ని స్వల్ప ప్రకంపనలు, అగ్నిపర్వతం బద్దలు మినహా ఓ మోస్తరు ప్రకృతి వైపరీత్యాలు సంభవించలేదు. అయితే జూలై 5న జపాన్లో యుగాంతమయ్యేంత అటువంటి తీవ్రతతో సునామీ వస్తుంది అంటూ కూడా 1999లో ప్రచురించబడిన ఓ బాబా వంగ రచయిత రో తస్సుకి జూలై 5వ తేదీన విపరీతమైన భూకంపం, యుగాంతం తరహాలో సునామీ ముంచెత్తవచ్చని ఆ పుస్తకంలో ఒక చిత్రాల ద్వారా తను బొమ్మలు గీసింది. సో ఆ బొమ్మల ద్వారా రిప్రజెంట్ చేసినప్పుడు అయితే బాబా వంగ జోస్యం ప్రకారం ఈ బుక్లో రచయిత మెన్షన్ చేసింది. అందుకని జూలై 5న
జపాన్లో సునామీ రావచ్చు అన్న ఒక రూమర్ కూడా విపరీతంగా స్ప్రెడ్ అయింది. బట్ తేదీ మారడంతో అక్కడ జపాన్ ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మనందరికీ తెలిసిందే బాబా వంగా జోస్యం చాలా ఫేమస్. అయితే మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా జపాన్ డూమ్స్ డే అంటూ కూడా విపరీతమైన హడావిడి నడిచింది. అక్కడ జపాన్ సునామీ, జూలై 5, ద ఫ్యూచర్ ఐసా అంటూ కూడా ఇట్లాంటి హ్యాష్ ట్యాగ్స్ కూడా వైరల్ అయిపోయాయి, చాలా ట్రెండింగ్ అయిపోయాయి. కొంతమంది పర్యాటకులు తమ పర్యటనలు కూడా రద్దు చేసుకున్నారు ఇలాంటి రూమర్స్ వస్తుండడంతో. జపాన్లోని అకుసెకిజిమా వాసులను అప్రమత్తంగా కూడా తరలించాల్సి వచ్చింది. అయితే మేధావులు, సైంటిస్టులు ఆ భవిష్యవాణి నిరాధారమైంది అని చెబుతూనే వస్తున్నారు. మరోవైపు అక్కడ వాతావరణ విభాగం కూడా భూకంపాలను అంచనా వేయలేమంటూ మొత్తుకుంటూ వచ్చింది. చివరకు సైంటిస్టుల కరెక్ట్ అని కూడా తేలిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం జపాన్ పరిస్థితి చూసుకుంటే రాజధాని టోక్యోలో ఒలింపిక్స్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు జపాన్లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం విపరీతంగా అతలాకుతలమైపోయింది. 4 రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా టోక్యోకు నైరుతి ఎటామిలో కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 7 మరణించారు, 27 మంది వరకు కూడా గల్లంతయ్యారు. అయితే గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కూడా చేస్తుంది రెస్క్యూ టీం. గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు జలమయమైపోయాయి, కార్లు కూడా నీట మునిగిపోతున్నాయి, వాహనాలు నీట మునిగిపోతున్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా జపాన్ సర్కార్ సూచించింది. ముఖ్యంగా దక్షిణ జపాన్లోని 1.2 లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జపాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే క్యుషు ద్వీపంలోని 3 ప్రిఫెక్చర్లలో కూడా అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. Oh.